భారత్లో విభిన్న సంస్కృతులు, రకరకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. ప్రాంతాలను బట్టి ఇవి మారుతుంటాయి. అయితే ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడేది బిర్యానీ. మంచి టేస్ట్ ఉండే బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని ప్రయాణాలు చేసి మరీ తింటుంటారు. హైదరాబాద్లో దమ్ బిర్యానీ ఎలా ఫేమస్సో తమిళనాడులో కూడా కొన్ని రకాల బిర్యానీలకు మంచి డిమాండ్ ఉంటుంది. రాను రాను తమిళనాడులో బిర్యానీ మార్కెట్ పెరుగుతోంది. బిర్యానీ మార్కెట్ అక్షరాల 10,000 కోట్ల రూపాయలకు చేరుకుందట. తమిళనాడులో ప్రతి ప్రాంత బిర్యానీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో రకంగా తయారీ, ప్రత్యేకమైన రుచులను కలిగుంటాయి. చెన్నైలో ముస్లిం బిర్యానీ భలే టేస్ట్గా ఉంటుంది. రుచికరమైన మసాలాలతో పొడిగా ఉండే బాస్మతి రైస్తో చేస్తారు. మరోటి అంబూరు బిర్యానీ. శతాబ్దాల నుంచి దీనికి మంచి పేరు ఉంది. కొంగు బిర్యానీ. ఇది తక్కువ మసాలాను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. అలాగే మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్కను కలిపి మసాలాగా చేసి చెట్టినాడు బిర్యానీ చేస్తారు. ఇది కూడా అద్భుతంగా ఉంటుంది. బిర్యానీ అంటే కేవలం వంటకం మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్. ఈ మధ్య కాలంలో బిర్యానీ మన సంస్కృతిలో భాగంగా కూడా చాలా మంది కన్సిడర్ చేస్తున్నారు. బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు. భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో ఒక్కో విధంగా ఒక్కో రకమైన పేరుతో పిలుస్తుంటారు. అయినా బిర్యానీ అంతా కూడా ఒకటే, అందరికీ కూడా చాలా మోస్ట్ ఫేవరెట్ అని కూడా చెప్పొచ్చు. ఒక్కో రాష్ట్రంలో వాడేటువంటి రైస్, మసాలాలు, అలాగే వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్గా ఉన్న కారణంగా ఒక్కో ఊర్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. ఢిల్లీ నవాబ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్కా బిర్యానీ, కాశ్మీర్ బిర్యానీ, వెస్ట్ బెంగాల్లో పొటాటోస్ వేసి చేసే అటువంటి చికెన్ మటన్ బిర్యానీ, అలాగే కేరళలో మలబార్ అండ్ తలసరి బిర్యానీ, కర్ణాటకలో చేసేటువంటి డొన్నె బిర్యానీ, తమిళనాడులో ఆంబూర్ బిర్యానీ, చెట్టినాడు స్టైల్లో చేసేటువంటి బిర్యానీ, అలాగే తలపాకట్టి డిండిగల్ రాష్ట్రంలో ఉండే డిండిగల్ ప్రాంతంలో కుక్ చేసేటువంటి తలపాకట్టి బిర్యానీ తమిళనాడులో చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. నవాబులు, అలాగే మొఘల్ చక్రవర్తుల వంట గదుల నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ బిర్యానీ ఇప్పుడు కాలక్రమేణా సాధారణ ప్రజల మోస్ట్ ఫేవరెట్ డిష్ అయిపోయింది. ఇక తమిళనాడులో కనుక చూసుకుంటే తలపాకట్టి బిర్యానీ చాలా ఫేమస్. డిండిగల్ రాష్ట్రంలో ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి తలపాగా కట్టి దాదాపు 1970s ఈ బిర్యానీ వండిన కారణంగా తలపాగా కట్టి అంటే తలపాకట్టి బిర్యానీ అని కూడా ఆ బిర్యానీకి పేరు వచ్చింది. ఈ బిర్యానీ అందరికీ మోస్ట్ ఫేవరెట్ అండ్ చాలా డిమాండ్ ఉన్న బిర్యానీ అని చెప్పొచ్చు తమిళనాడులో. దేవరా ప్రమోషన్స్కి వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా దిండిగల్ తలపాకట్టి బిర్యానీ టేస్ట్ చేయాలి అని ఆశపడ్డాడంట. తమిళనాడులో దొరికే దిండిగల్ బిర్యానీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఈ బిర్యానీ ఇష్టంగా తింటుంటారు. జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫుడీ అని అందరికీ తెలిసిందే. చాలాసార్లు తనకిష్టమైన ఫుడ్ గురించి చెబుతుంటారు. ఎన్టీఆర్ కూడా తమిళనాడులో దొరికే బిర్యానీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎప్పుడు తమిళనాడు వచ్చినా దిండిగల్ తలపకట్టి బిర్యానీ తింటానని, కొన్నిసార్లైతే ప్యాక్ చేసి మరీ తీసుకెళ్తానని అన్నారు. కొంతకాలం ముందు దేవర ప్రమోషన్స్లో భాగంగా తమిళనాడు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ஒரு சொல்லணும், I really you really spoiled my plan. என்னாச்சு? எனக்கு I wanted to pack திண்டுக்கல் தலப்பாக்கட்டி பிரியாணி. அது எல்லாம் போயிடுச்சு. இப்போ நான் இப்போ I have to start running. அது எல்லாம் மிஸ் ஆயிடுச்சு. பாருங்க, எல்லாமே ஏதா இருக்கு. பட் தேவரா ரிலீஸ்க்கு அப்புறம் திருப்பி வந்து நம்ம ரெண்டு பேர் சேர்ந்து சாப்பிட்டோம். చెన్నైలో రోడ్డు పక్కన చాలా బిర్యానీ పాయింట్స్ కనిపిస్తాయి. వీటికి మంచి గిరాకీ ఉంటోంది. ఆఫీసులకు వెళ్లేవారు, ఇతర పనులపై రోడ్లపైకి వచ్చేవారు రోడ్ సైడ్ బిర్యానీలను ఇష్టంగా తింటున్నారు. ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా రుచికరమైన బిర్యానీ అందిస్తుండటంతో మంచి గిరాకీ ఉంటోందని నిర్వాహకులు చెబుతున్నారు. டெய்லி என்ன ஃப்ரெஷ்ஷாக வாங்கிட்டு வந்து ஃப்ரெஷ்ஷாக எனக்கு வரது கடை வரதுக்கு 1 மணி ஆகும், 1 o'clock டைம் ஆகும் எனக்கு. ஆனால் இருந்தாலும் கஸ்டமர்ஸ் அதை புரிஞ்சுக்கிறாங்க. கஸ்டமர்ஸ் அதை புரிஞ்சுட்டு ஏன்னா எனக்கு ஃப்ரெஷ்ஷாக சிக்கன் அன்றைக்கி தான் வெட்டணும்னு சொல்லி வெட்டி எல்லாமே நம்ம வந்து ஃப்ரெஷ்ஷாக நம்மளால் என்ன பண்ண முடியும்னா ஒரு நல்ல ஃபுட்டாக கொடுக்க முடியும், ஃப்ரெஷ்ஷாக கொடுக்க முடியும். டேஸ்ட்டுன்றது டிபெண்ட்ஸ் ஆஃப் எல்லாருக்கும் ஒரு டேஸ்ட் இருக்கும். டேஸ்ட் கூட மாறலாம். ஆனால் வந்து நம்மளால் முடிஞ்சது ஸோ பொருளை வந்து நீட்டாக கொடுக்கணும், க்ளீனாக கொடுக்கணும். முடிஞ்ச வரைக்கும் வந்து எந்த கெட்ட பொருளையும் அதில் போடாமல் தரணும். டேஸ்ட்காகவோ இல்லை வேறு எதுக்காகவோ அது போடாமல் தரணும். அதை நம்ம முடிஞ்ச வரைக்கும் நான் பண்ணிகிட்ருக்கேன். அதுக்கான ரெஸ்பான்ஸ் கஸ்டமர் எனக்கு கொடுக்குறாங்க. நான் கஸ்டமருக்காக பண்ணுறேன், கஸ்டமர் எனக்காக பண்ணுறாங்க, ரெகுலராக வராங்க.